ఎవరైనా పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్కి రాగానే మనము సిటీ స్కాన్ చేస్తాము, సిటీ యాంజియోగ్రామ్ చేస్తాము, ఎంఆర్ఐ చేస్తాము. ఈ 3 చేయగానే మనకు ఇది మేజర్ రక్తనాళమా లేదా మైనర్ రక్తనాళమా అని తెలుస్తుంది అనమాట. ఇది మైనర్ రక్తనాళం అయితే సింపుల్గా మందులు ఇచ్చేస్తాము, యూజువల్గా సెటిల్ అయిపోతుంది. అదే మేజర్ రక్తనాళం ఏమవుతుంది అంటే అది దాన్ని బ్లాక్ అయిపోతే దానికి 2 రకాలుగా చూస్తాము. ఒకటి ఇది పేషెంట్ మనకు వచ్చిన టైంలో వచ్చేస్తే ఒక ఇంజెక్షన్ ఇస్తాము. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఆ లోపల రక్తం గడ్డ అక్కడ ఉన్న క్లాట్లో బ్రెయిన్లో ఏర్పడిన క్లాట్, రక్తనాళంలో ఏర్పడిన క్లాట్ అనేది కరిగి మళ్ళీ రక్త ప్రసరణ జరుగుతుంది. సో కొంతమంది ఆ క్లాట్ ఎక్కువ ఉందనుకోండి, మనం థ్రాంబస్ అంటాం. అలాంటి వాక్తులకు ఏం చేస్తుంటే మనం సింపుల్గా ఒక మన గ్రాయిన్లోంచి ఒక చిన్న షీట్ లాంటిది పంపించేసి అదైతే క్లాట్ ఉందో దాన్ని తీసేస్తాం. తీసేయగానే ఇమ్మీడియట్గా పేషెంట్కి రక్త ప్రసరణ ఏర్పడి మళ్ళీ కాళ్ళు చెయ్యి మళ్ళీ బలం వచ్చేసి పేషెంట్ గ్రాడ్యువల్గా రికవరీ అవుతాడు. సో బట్ ఇవి అందరికీ చేయలేం. పేషెంట్ ఎవరైతే ఒక లిమిటెడ్ టైం, ఫిక్స్డ్ టైంలో రాగలుగుతారో ఆ టైంలో వచ్చిన వాళ్ళకి మనం ట్రీట్మెంట్ అందివ్వగలుగుతాం. కొంతమంది డిలేడ్గా వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వాళ్ళ ఊర్లో ఉంటారు, అక్కడ మందులు ఇస్తారు, లేదు రికవరీ కావట్లేదు, ఇంకా ప్రాబ్లం అయింది, మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతున్నాడు అన్న వాళ్ళని మళ్ళీ తీసుకొస్తారు. అప్పుడు చూసేసరికి ఏమవుతుందంటే బ్రెయిన్లో ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ చనిపోతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ లోపల బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగి పక్కన వేరే సైడ్ ఉన్న బ్రెయిన్ని కూడా ఒత్తిడి ఉండడం వల్ల ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కూడా రక్త ప్రసరణ ఆగిపోతుంది. సో మనం ఏం చేస్తామంటే డ్యామేజ్ ప్రివెన్షన్ కింద ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ బతికించుకోవడానికి ఇక్కడ ఇటువైపు ఆపరేషన్ చేస్తాం. దాన్ని మనం డికంప్రెసివ్ క్రేనియోటమీ అంటాం. ఈ డికంప్రెసివ్ క్రేనియోటమీలో మనం ఒక వైపు ఆఫ్ ద స్కల్ బోన్ తీసేస్తాము. తీసేసి ఆ బ్రెయిన్ ఏదైతే ఉందో వాపు వచ్చిన బ్రెయిన్కి స్పేస్ ఇస్తాం. సో దీనివల్ల అది బయటకు వచ్చేసి ఇంకొక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటట్టు చేసి ఫర్దర్గా డ్యామేజ్ అనేది ఆగుతుంది. సో మళ్ళీ వీళ్ళకి ఏం చేస్తాం, ఒక కపుల్ ఆఫ్ మంత్స్, 2 months or 3 months పేషెంట్ రికవరీ దాన్ని బట్టి మళ్ళీ ఈ బోన్ మళ్ళీ తీసి పైన పెట్టేస్తాము. దానికి పేషెంట్ గ్రాడ్యువల్గా హీ విల్ బీ సెంట్ ఫర్ రీహాబిలిటేషన్, మళ్ళీ ఫర్దర్ స్ట్రోక్ కాకుండా మందులు వాడడం ఇవన్నీ జరుగుతుంది. ఇంకో టైప్ ఆఫ్ సర్జరీ ఏంటంటే మనము బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగి రక్తనాళాలు పగులుతాయి కదా, వాళ్ళందరికీ మనం హిమరాజిక్ స్ట్రోక్ అంటాం. సో లొకేషన్ మన సెరిబెల్లం అనేది ఒక లొకేషన్ ఉంటుంది. అక్కడ కనుక బ్లీడింగ్ అవుతే త్వరితగతిన ఆపరేషన్ చేస్తే పేషెంట్ యూజువల్గా ఆ స్ట్రోక్ నుంచి బయటపడతాడు అండ్ మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవచ్చు. బట్ ఆ పేషెంట్ కనుక సర్జరీ టైంలో చేయలేకపోతే పేషెంట్ చనిపోతాడు. అండ్ యూజువల్లీ మనకు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫ్యూచర్లో ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ కూడా డిలేడ్ సర్జరీ చేయడం వల్ల ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఇంకొంతమందికి మనము సింపుల్గా ఇంతకుముందు ఓపెన్ చేస్తుంటే ఒకవైపు రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ డిపెండింగ్ ఎటు వైపు వస్తే ఆ వైపు దాన్ని చూసుకొని అక్కడ చిన్న లోపలికి వెళ్ళి మనం క్లాట్ తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయింది కాబట్టి ఏదైతే రక్తనాళం కొంచెం బ్లీడింగ్ అవుతుందో దాని నుంచి ఆ రక్తనాళాలను సీల్ చేయాల్సి వస్తుంది. దాంట్లో మళ్ళీ ఈ మధ్య కొన్ని కొత్త టెక్నిక్లు వచ్చాయి. వి కాల్డ్ మినిమల్లీ ఇన్వేజివ్ బ్రెయిన్ సర్జరీ. దాంట్లో చిన్న రంధ్రం లాంటిది చేసి అందులోంచి వెళ్ళి మనం క్లాట్ తీయడం జరుగుతుంది. సో దానివల్ల మనకి మళ్ళీ సర్జరీ చేయడం అనేది, మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయడం, ఇంకోసారి ఓపెన్ చేయడం అనేది ఇవన్నీ అవసరం ఉండదు అనమాట. సో అట్లాంటి బట్ అది కూడా ఒక స్పెసిఫిక్ సబ్సెట్ ఆఫ్ పేషెంట్, అందరికీ చేయలేము. బట్ ఎవరైతే కొన్ని క్రైటీరియా మ్యాచ్ అవుతారో వాళ్ళకి డెఫినెట్గా ఆ సర్జరీ చేస్తే మనము మళ్ళీ వాళ్ళకి ఇంకో సర్జరీ అవాయిడ్ చేయొచ్చు. సో ఇలాంటి సర్జరీస్ అన్ని చేయడం వల్ల చాలామంది పేషెంట్స్ రికవరీ అవుతున్నారు. బట్ వీటన్నిటికంటే ముందు మనం చూసుకోవాల్సింది ఏవైతే రిస్క్స్ ఉన్నాయో అవి రాకపోతే స్ట్రోక్ రాకుండా చూసుకోవాలి. మనం ఈ ఏదైనా ట్రీట్మెంట్ అనేది ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో కాబట్టి మనం ప్రివెన్షన్ చూసుకుంటే ఈ పేషెంట్ ఇటువైపు రాకుండా చూసుకోవాలి. వచ్చిన తర్వాత మనకు వేరే ఆప్షన్ ఉండదు, ఈ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. వాటికి ఉండే ఫర్దర్ కాంప్లికేషన్స్ కానీ బ్రెయిన్ డ్యామేజ్ అనే దాని ఎఫెక్ట్స్ కానీ మనం చూసుకొని చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అందరూ చెప్పేది ఏంటంటే ఎవరైతే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి రాకుండా చూసుకోండి. సో ఫర్దర్గా స్ట్రోక్ వెళ్ళకపోవడమే మంచిది. థ్యాంక్ యూ.